రోజు ఆ పొట్టి వాళ్ళు పొట్టి మనుషులు ఏం చేశారు? వాళ్ళు చెప్పులు చేసే అతని కోసం చెప్పులు తయారు చేశారా? చదువు చదువు, బాగా చదువు. నీనా, నువ్వింకా ఆడుతూనే ఉన్నావా? ఇది నిద్రపోయే సమయం, నిద్రపో. మనం ఈ కథ తర్వాత చదువుదాం అప్పు. నేను బాగా టైర్డ్ అయిపోయాను. నిన్ను చూస్తుంటే ఇక్కడేదో బాలేదనిపిస్తోంది. ఆ పొట్టి వాళ్ళకి ఒంట్లో బాలేదనుకుంటున్నా. ఈ రాత్రిలోపల వాళ్ళ వల్ల చెప్పుల్ని తయారు చేయడానికి అవదు. ఈ దేవతల కథలోకి వెళ్లి మనం కూడా సహాయం చేస్తే ఎలా ఉంటుంది? నేనా నిద్రపోతోంది. తను నిద్రపోయేటప్పుడు కూడా నా వల్ల తనతో మాట్లాడడానికి అవుతుంది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. హాయ్ అప్పు. హాయ్ టైగర్. ఓ, నేను నిద్రపోతున్నప్పుడు ఇలాగే ఉంటానా? అంటే రోజు రోజుకి నీ మాంత్రిక శక్తి పెరుగుతూ వస్తోంది. నీనా, ఆ పొట్టి వాళ్ళకి ఒంట్లో బాలేదు. వాళ్ళ వల్ల ఈ రాత్రి లోపల చెప్పుల్ని తయారు చేయడానికి అవదు. అయితే మనం వెళ్ళి సాయం చేద్దాం. ఇదే తను చెబుతుందని నాకు తెలుసు. నేననుకున్నది నిజమే. వాళ్ళకి ఇంకో సరి అవ్వలేదు. చెప్పులు తయారు చేసే అయినా వాళ్ళ భార్య వీళ్ళని చూసుకుంటున్నారు కదూ. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అలాగైతే వీళ్ళకి చెప్పులు తయారు చేయడానికి సమయం ఉండదు. కానీ మనకు ఇది చేయడం రాదు కదా, ఏం చేద్దాం? బాధపడకండి, నా మంత్రశక్తి వల్ల దీన్ని చేయడానికి అవుతుంది. ఇది నీ వల్ల అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇవన్నీ ఎలా తయారయ్యుంటాయి? కానీ మన పిల్లలకి ఇప్పుడు ఒంట్లో బాగోలేదు కదండి. నా షూస్ రెడీగా ఉన్నాయనుకుంటా. ఈరోజు అంతఃపురానికి నేను గొప్ప విందుకు వెళ్ళబోతున్నాను. సరే సరే, నేను అబద్ధం చెప్పను. నేనక్కడ పని చేయడానికి వెళుతున్నాను, కాబట్టి మంచి షూలు కావాలి. బామ్మింటికి వెళ్లాల్సిన సమయమైంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కానీ ఇవెలా తయారయ్యాయో తెలియటం లేదు. మనం దాన్ని తయారు చేయడం మంచిదైంది. పదండి వెళ్దాం. ఆ పొట్టి వ్యక్తులు ఎలా ఉన్నారు అప్పు? ఈ రోజంతా నేను వాళ్ళ గురించి ఆలోచించాను. వాళ్ళకింకో సరి అవ్వలేదని అనిపిస్తోంది. మనం వెళ్ళి వాళ్ళని చూసొద్దామా? చెప్పులు తయారు చేసేందుకు మన సహాయం కావాలేమో. సిద్ధమా? నేను రెడీగా ఉన్నాను. ఇంకా పొట్టి వ్యక్తులకి ఆరోగ్యం నయం అవ్వలేదనుకుంటా. వేడి వేడి సూప్ వాసన చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు తయారు చేయడానికి ఇంకో చాలా షూస్ ఉన్నాయి అనుకుంటున్నా. నీనా, ఈసారి ముందు కంటే నా వల్ల తొందరగా దీన్ని చేయడానికి అవుతుంది అనుకుంటున్నా. స్నో వైట్, ప్రిన్స్ చార్మిన్, మీ షూలు సిద్ధంగా ఉన్నాయి. ఎంత అందంగా ఉంది. ఈ షూస్ని తయారు చేసేది మీ చిన్నపిల్లలే అంటారా? అదేం లేదు, మా పిల్లలకి కొంచెం ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నారు. ఈ షూలు ఎవరు తయారు చేశారంటే ఒక ఏనుగు, చిన్నపిల్ల, డాగి. మనం సరిగ్గా ఇరుక్కున్నాం. క్షమించండి, నేనే అప్పు. పొట్టి వాళ్ళకి ఒంట్లో బాలేదని తెలిసింది, అందుకే సహాయం చేద్దామని వచ్చాం. ఏం పర్వాలేదులే. మీకు ఎంతగానో రుణపడున్నాం. మేము కూడా. ఇదంతా మా బాధ్యత. సరే, మీరందరూ మాతో కలిసి వేడిగా సూప్ తాగుతారా? తర్వాత నా దగ్గర ఒక యాపిల్ పాయ్ ఉంది.
నేను బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు దీన్ని తీసుకొస్తాను. నీనా అప్పు ఇక అప్పుడప్పుడు ఇలా సాయం చేస్తూ ఉండాలి. నేను నమ్మలేనులే ఒకటై మేము దేనైనా దాటుతాం లోయనైనా కొండనైనా